పావు బాజీ అయితే తినాలనిపిస్తుంది. కానీ అదో పనిగా రెడీ అయ్యి బయటికెళ్ళి తినాలి అంటే అది కష్టమే కదా! సో, ఇంట్లోనే చేస్తే పోలా? మనం ఎప్పుడూ తినే బన్ ఉంటుంది కదా! సో, ఆ బన్నునే పావు బాజీకి యూజ్ చేస్తారు. సో, బాజీ చేసుకోవడానికి పాన్ పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకొని, ఒక కప్పు టమాటో, ఒక కప్పు క్యాప్సికమ్, పావు కప్పు గ్రీన్ పీస్ అండ్ ఒక కప్పు బాయిల్డ్ పొటాటో వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక 10 మినిట్స్. ఆ తరువాత మూత తీసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసేసేయాలి మ్యాషర్‌తో. ఇప్పుడైతే కొంచెం పసుపు, కారం, కసూరి మేతి అండ్ పావు బాజీ మసాలా వేసి బాగా కలుపుకొని, ఆ గ్రేవీ మొత్తము పాన్ చుట్టూ వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, బటర్, ఆనియన్, కొంచెం కసూరి మేతి అండ్ పావు బాజీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంటే నార్మల్ కారం కాకుండా కాశ్మీర్ కారం వేసుకుంటే వాటి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా ఎక్కువ కారం లేకుండా బావుంటుంది. ఈ స్టేజ్‌లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగా కలర్ వస్తుంది. అది ఆప్షనల్. అండ్ కొంచెం వాటర్ వేసుకొని, కొంచెము కాశ్మీర్ కారం వేసుకొని, లెమన్ పిండేసుకొని బాగా కలుపుకోవాలి. దాని కన్సిస్టెన్సీ అయితే బాగా జారు జారుగా రావాలి. లిక్విడ్ లిక్విడ్‌గా అనిపించేలాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా ఒకసారి ముక్కలేమీ లేకుండా మ్యాషర్‌తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, బాజీ రెడీ అయిపోయింది. పావుని టోస్ట్ చేయడానికి కొంచెం పాన్ తీసుకొని బటర్ వేసుకొని, కొంచెం కారము, కొంచెం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని, పావుని దాంట్లో కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా పావు అండ్ స్పైసీగా కర్రీ ఎంతో ఈజీగా, టేస్టీగా పావు బాజీ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం కదా! సో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పావు బాజీని. సో, మీరు కూడా వీకెండ్ వచ్చేసింది కదా! సో, ఇంకేముంది, ఇంట్లో చేసేసేయండి.